శ్రీమాత్రే నమః. ఈరోజు వచ్చేసి వంజరం ముక్కలు ఇగురు వండుకుందామండి. దానికి పెనం పెట్టుకుని ఆయిల్ వేసుకుంటున్నాను. చూడండి, ఆయిల్ వేసుకున్నాను. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే కాగిందా లేదన్నా చూసుకుందాం. ఇంకా కాగలేదండి, కొంచెం కాగితే ఆయిల్ కాగితే వేసి చూడండి. ఆయిల్ కాగింది. ఉల్లిపాయ ముక్కలు వేస్తున్నాను. వేస్తున్నాయి కదా, చూడండి. 3 పచ్చిమిర్చి కూడా కట్ చేసి వేస్తున్నానండి. కట్ చేస్తున్నాను. వేగుతున్నాయి కదండి. చూడండి, అల్లం వెల్లుల్లి వేసుకుని చేసుకున్న మసాలా, ఉప్పు, కారం, పసుపు 3 పెట్టుకున్నానండి. అది ఇందులో వేసేసుకుందామండి. వేసుకుని ఇది 1 నిమిషం మనకి మగ్గితే అప్పుడు చూసుకుందామండి. వంజరం ముక్కలు వేసుకుని వాటర్ వేసుకున్నాము. ఇంకా చూడండి, కొంచెం గరం మసాలా పౌడర్ కూడా వేసుకుందాము. ఏంటంటే అంత మసాలా అంతటికి కలిపితే ముక్కలన్నిటికి పడుతుందని ముందే వేసేస్తానండి గరం మసాలా పౌడర్. చూడండి, ఇప్పుడు చేప ముక్కలు వేసేసుకుందామండి. ఏంటి, చేప ముక్కలు వేసుకుంటే మనకి ఇదిగో చేప ముక్కలు వేసేసుకున్నాము. ఒకసారి పైకి కిందకి కలుపుకుందాం. ఇది ముక్కలన్నిటికీ కూడా కారం పడుతుంది కదా, అంచేత పైకి కిందకి కలుపుతున్నానండి. 1 నిమిషం మనకు మగ్గితే వాటర్ వేసేసుకోవచ్చండి. ఇలా సింపుల్గా చేసుకోవచ్చండి. ఇగురు చాలా బాగుంటుంది. వంజరం ముక్కలు ఇగురు బాగుంటుందండి. మొన్న పులుసు పెట్టానండి, ఇగురు కూడా పెడుతున్నానండి ఈరోజు. అంటే ఈరోజు శుక్రవారం నేను తినకపోయినా ఆయన తింటారండి, అంచేత నేను వండేస్తున్నాను. ఆదివారం దాకా ఉంటే ఎక్కువ రోజులు ఉంటాయి కదా, అంచేత 1 నిమిషం మనం మూత పెట్టుకుందామండి. 1 నిమిషం మూత పెట్టుకుంటే మగ్గుతాయి కదా. వాటర్ వేసేస్తున్నాను. ఇప్పుడు వాటర్ వేసేస్తున్నాను. వాటర్ వేసి మనకి 5 నిమిషాలు బాగా మగ్గితే ఇగురు రెడీ అయిపోతుంది. చాలా బాగుంటుందండి ఇగురు అయితేనే. చూడండి, కొంచెం వేద్దాం వాటర్. ఏంటి, మగ్గాలి కదా ముక్కలు. మనకు మూత పెట్టుకుందాం. మనం మూత పెట్టుకుంటే మగ్గిపోతాయి. మరి ఎక్కువ వాటర్ వేసుకునే అవసరం లేదండి. ఏంటి, చేపలు ఎక్కువసేపు ఉడికితే విడిపోతాయండి. చేపలకు తక్కువ వాటర్ వేసుకోవాలండి. చూద్దాం, ఒకసారి మూత తీసుకుని ఉడుకుతుంది కదండి. మనం ఒకసారి ఇలా అనుకుందామండి. ముక్కలు కదులుతాయి. మూత పెట్టుకుందామండి. మళ్ళీ మూత పెట్టుకుంటే మనకి బాగుంటుంది. చూడండి, సూపర్ ఉడుకుతుంది చేపల కర్రీ. చూడుతుంటేనే నోరూరు ఇలా ఉంది. చాలా బాగుంది చేపల కర్రీ. చేపలో వంజరం ముక్కలు ఇగురు చాలా టేస్టీగా ఉంటుందండి. చూడండి, చూద్దామండి మూత తీసి. అబ్బా, ఎలాగా ఉడుకుతుందో చూడండి. చేపల కర్రీ చాలా బాగుంది. వంజరం ముక్కలు ఇగురు చాలా బాగుంటుంది. చూడండి, చూస్తేనే నోరు ఊరుతుందండి. అలా ఉంది చేపల కర్రీ. వంజరం ముక్కలు ఇగురు మీలో ఎంతమందికి ఇష్టమండి? చూడండి, చూడండి ఎంత బాగా ఉడుకుతుందో. విడిపోకుండా వచ్చే ముక్కలు కూడా కదా, చాలా బాగా వచ్చాయి కదా ముక్కలు. ఈ గ్రేవీ ఉండాలండి. ఈ గ్రేవీ లేకపోతే కలుపుకోవడానికి బాగోదు. గ్రేవీ ఉంచుతాను నేను ఎక్కువ. కొంచెం గ్రేవీ ఉంటే మనకి నిమ్మకాయ వేసుకుని పిండుకోవచ్చండి. చారు పోసుకుని నంచుకోవచ్చండి ముక్కలు.
చాలా బాగుందండి కర్రీ అయితేని. చూడండి వంజర ముక్కలు ఎగురు చాలా బాగుంటుందండి. కట్టేస్తున్నాను, ఉంటానండి. శ్రీమాత్రే నమః, శ్రీమాత్రే నమః, శ్రీమాత్రే నమః. చూడండి మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. చూడండి ఉంటానండి. చూశారు కదా చేప ముక్కలు, వంజరం చేప ముక్కలు ఎగురు